ఈరోజు ఉమెన్స్ డే. స్త్రీలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర సమస్త దేవత అంటారు. మన దేశానికి స్త్రీలను గౌరవించాలని వేరెవరూ మనకు చెప్పే పని లేదు. మనల్ని చూసే ఇతర దేశాలు నేర్చుకుంటారు. ఎవరికన్నా ఆహ్వాన పత్రిక ఇవ్వాలంటే శ్రీమతి అండ్ శ్రీ అని వ్రాస్తాం, కానీ ఇతర దేశస్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ అంటారు. మన దేవతలందరినీ లక్ష్మీనారాయణలు, పార్వతీ పరమేశ్వరులు, వాణి బ్రహ్మలు అంటాం. యజ్ఞంలో ఆహుతి చేసేప్పుడు కూడా స్వాహ అంటాం, అంటే అగ్ని అర్ధాంగి స్వాహాదేవి. నారాయణుడు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు. శివుడు అర్ధభాగం ఇచ్చాడు. బ్రహ్మ నాలుక మీద వాణి పెట్టుకున్నాడు. పరమశివుడు చిరునవ్వుతో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటుంటాడట. చూసేదానికి ఆయనలో చైతన్యం ఉందో లేదో అన్నట్లుంటాడట. పార్వతీదేవి ప్రక్కన వచ్చి చేరగానే, మహాశక్తి తాకగానే శవమల్లే ఉన్న శివుడు షాక్ తగిలినట్లు ఆమె శక్తిని అందుకొని నిద్రలో నుండి లేచినట్లు లేస్తాడు. అలాంటి శక్తి స్త్రీ శక్తి. ఇంట్లో భర్తను, పిల్లలను సరైన మార్గంలో పెట్టేది స్త్రీ. మనకు సంవత్సరానికి ఒక రోజు కాదు మహిళా దినోత్సవం. నిత్యం స్త్రీలను గౌరవించే దేశం మనది. అందుకే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, క్షమయా ధరిత్రి అంటాం, భరతమాత అంటాం, తెలుగు తల్లి అంటాం. ఇలా అనే దేశం ఏదైనా ఉందా? జై మహిళా దినోత్సవం.